ఓం నమో వెంకటేశాయ. కేవలాధర్మదూషణ కైవల్య పదభూషణ గోవింద గోవింద. కలలాదిక పోషణ కలౌ నామ్నాతితోషణ గోవింద గోవింద. పాపే చ బుద్ధి హృదయే త్వశుద్ధి పాపైశ్చ సగ్ధి ఫలజాలజగ్ధి స్వాపాదిముగ్ధి ఖలసంగవృద్ధి మామే సుఖాబ్ధే భవతా పదగ్ధి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని పాపం యొక్క ఫలితానికి సంబంధం లేకుండా చేయవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమన్మహాభాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకవిలోస్రముఖోऽథ సాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయాక్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. విలువైన జీవితం, ఆ విలువైన జీవితంలో విలువైన కాలం, ఆ కాలం మొత్తాన్ని అక్కర్లేని పనులకు వినియోగించేశాడు. ఒంట్లో బలం తగ్గిన తర్వాత ఆలోచించినా ఆలోచించకపోయినా సమానమైన పరిస్థితి. పోనీ ఆలోచిద్దామా అనుకున్నా సరే దానికి పూర్వ సంస్కారాలేవి సహకరించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జీవితం ఒక రోజుకి ఈ వ్యక్తికి పూర్తయిపోయింది. పూర్తయిపోయినప్పుడు ఇతన్ని తీసుకెళ్లాల్సిన చోటికి తీసుకెళ్ళటానికి యమభటులు వేయించేశారు. చూడటానికి చాలా చక్కగా భయంకరంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని చూస్తేనే ఈయన భయం వేసింది. వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఇతని మెడకి తాడు కట్టి బరబరా ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నారు. ఆ తీసుకెళ్లేటువంటి సందర్భంలో ఆ వెళ్ళే మనిషి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అనే విషయాన్ని
స్పష్టంగా చూసిన, డైరెక్ట్గా తన కళ్ళతో చూసినటువంటి పరమాత్మ చెప్తున్నాడు, తయోర్నిర్భిన్న హృదయ తర్జనైర్జాత వేపథు పథిష్వభిర్భక్ష్యమాణ ఆర్తోఘం స్వమనుస్మరన్ అనే తీరులో ఉంది అని. ఈ యమభటులు రాగానే వాళ్ళని చూసిన వెంటనే ఇతనికి గుండెలు పగిలినంత పనైంది. తయోహో నిర్భిన్న హృదయ, వాళ్ళని చూస్తేనే గుండెలు పగిలిపోయేట్లున్నారు వాళ్ళు. అది జరిగిపోయింది. దీనికి తోడు ఈ యమభటులుగా ఉద్యోగం ఇచ్చినప్పుడు స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఒకటి పెట్టారు. అదేంటంటే బాగా పాపం చేసిన వాళ్ళని చూస్తూనే చాలా గౌరవంగా మాట్లాడాలి, ఈ హాస్పిటాలిటీ అది బాగా ఉండాలి అనే ట్రైనింగ్ ప్రోగ్రాం ఒకటి ఇచ్చారు. దాని ప్రకారం ఈ పాపులను చూడంగానే వాళ్ళు అనరాని మాటలు అంటారు, చెప్పరాని బూతులు తిడతారు, పొడుస్తారు, దెప్పి పొడుస్తారు. ఏం చేసావు ఇంతకాలం, ఏం చేసావు, ఇప్పుడు ఎందుకు బాధపడుతున్నావు, ఇంతకాలం ఏం చేసావు అని పొడుస్తూ ఉంటారు. తర్జనై, వాళ్ళలా తిడుతుంటే పొడుస్తుంటే, నిర్భిన్న హృదయ, ఇంకా కూడా ఏమైనా మిగులు పొగులు ఉంటే ఆ గుండెలు కూడా బద్దలైపోతాయి. తయోస్తర్జనై నిర్భిన్న హృదయ, వాళ్ళు పొడిచేటప్పుడు అబద్ధాలు మాత్రం పలకరు, అబద్ధం చెప్పరు. నువ్వు ఇలాంటి పాపాలు చేసావు, ఇలాంటి పాపాలు చేసావు, ఇలాంటి పాపాత్ముడివి అనే పొడుస్తారు. పొడిచేసరికి జాత వేపథు, ఆ తిట్లకి, ఆ తిట్లలో ఉండే నిజాలకి మనిషికి భయం వేసేస్తుంది. ఆ భయానికి అతను గడగడగడ వణికిపోతూ ఉంటాడు. జాత వేపథు, కంపం అనేది వస్తుంది. ఇలాంటి వాణ్ణి ఇలా ఇబ్బంది పెడుతూనే తిడుతూనే ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. ఆ ఈడ్చుకుంటూ తీసుకెళ్లే దారిలో కొన్ని స్పెషల్ అమ్యూనిటీస్ చేసి పెట్టుంటారు. దాని ప్రకారం పథి శ్వభి, ఇటు అటు మంచి కూర పళ్ళుండే కుక్కలు ఉంటాయి. ఆ కుక్కలు ఈడ్చుకెళ్తున్నటువంటి వ్యక్తిని భక్ష్యమాణ, గట్టిగా కరుస్తాయి. కరిస్తే పాపం వచ్చిన యమభటులు మా పని కాదు, వాటిని ఆపము అని అనకుండా వాటినేమి ఆపకుండానే ఈ కరవనిస్తారు. కరవనిస్తుంటే ఆ కుక్కలు కరుస్తుంటే వచ్చేటువంటి బాధ, అసలే ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో కుక్క కరిస్తే వచ్చే బాధ ఇది కూడా తోడవుతుంది. దాంతో ఆర్త, మనసంతా కకావికలమైపోయింది. ఈ కుక్కలు చూస్తేనేమో కుక్కలు ఇలా ఉన్నాయి, కుక్కల కంటే ఘోరంగా వాళ్ళు తిడుతున్నారు, తిట్టడం కంటే ఘోరంగా వాళ్ళు మెడకి తాడేసి లాక్కెళ్తున్నారు అని ఇవన్నీ కలిసేసరికి అతను పట్టరాని బాధని అనుభవించవలసి వస్తుంది. ఆర్త. ఆ సమయంలో మాత్రం అతనికి కాస్తంత బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేసి ఇలాంటి కష్టాలను నేను పడుతున్నాను కదా, వీటన్నిటికీ కారణం నేను చేసుకున్న పాపమే అని ఒక్కసారి అనుకుంటాడు. ఆర్త అఘం స్వం అనుస్మరన్, నేను చేసిన పాపం ఇది, నేను ఫలానా ఫలానా పాపం చేశాను, యమభటులు నిజమే చెప్తున్నారు, వాళ్ళు చెప్పింది నిజమే, నాకు గుర్తొచ్చింది నిజమే, నేను చేసిన పాపాలకి నేను ఫలితాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటూ దేక్కుంటూ వెళతాడు. ఎప్పుడైతే నేనే తప్పు చేశాను అనే భావన వచ్చిందో అప్పుడు సహజంగానే బాధ ఇంకా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఆ బాధ పెరిగిపోగా 2 4 8 ఇలా పెరిగిపోతూ ఉండగా బాధపడుతూ ఇక్కడి నుంచి పైకి వెళ్లాల్సి వస్తుంది. తయోర్నిర్భిన్న హృదయ తర్జనైర్జాతవేపథు పథిష్వభిర్భక్ష్యమాణ ఆర్తోఘం స్వమనుస్మరన్ అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చూసి చెప్పావా అంటే పరమాత్మ అంటాడు, వెళ్ళిన ప్రతివాడిది నేను చూస్తూనే ఉన్నాను, అలా లాక్కెళ్ళే ప్రతివాడి యొక్క మనస్సులోకి తొంగి చూస్తూనే ఉన్నాను, చూసే చెప్తున్నాను అని. లాక్కెళ్తూ ఉండగా ఏమవుతోంది అని పై శ్లోకంలో పరమాత్మ ఇంకా వివరంగా చెప్తున్నాడు. క్షుత్రుట్పరీతోర్కదవానిలానిలై సంతప్యమాన పథి తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయాచ తాడిత చలత్యశక్తోపి నిరాశ్రమోదకే అని. లాక్కెళ్తూ ఉంటే ఇంతకుముందు మనిషి శరీరం కదా, ఆ మనిషి శరీరం కాస్త
ఓపిక తగ్గిన శరీరం అయ్యేసరికి ఆకలి దాహం ఈ రెండు పెద్దగా లేవు ఆ శరీరానికి. కానీ కొత్తగా ఈ యాతనా శరీరం అని వచ్చింది కదా, ఈ యాతనా శరీరం కొత్తదైపోయింది. ఈ కొత్త శరీరాన్ని నానా తిప్పలో పెడుతున్నారు కదా, దాంతో క్షుత్ త్రిట్ ఆకలి దప్పిక ఈ రెండు చక్కగా మళ్ళీ మొలుస్తాయి. కానీ ఆకలి దప్పిక తీర్చేవారు మాత్రం ఉండరు. క్షుత్ త్రిట్ పరీత, ఆకలి దప్పికకి వచ్చే బాధ, దానివల్ల కలిగేటువంటి బాధ దాన్ని అనుభవించవలసి వస్తుంది. ఒకవైపు లోపల నుంచి ఆకలి దప్పిక బాధ పెడుతూ ఉంటే అర్క దవానల అనిలైహి సంతప్యమాన, బయట సూర్యుడు చక్కగా ధగద్ధగాయమానంగా బాగా ఎండ ఫెళఫెళ ఎండ కొడుతూ వేడిగా కాలుస్తూ ఉంటాడు. దీనికి తోడు స్పెషల్ అమ్యూనిటీస్ చాలా చేశారని అనుకున్నాం కదా, అందులో భాగంగా దావాగ్ని అంటే కార్చిచ్చు అనుకుంటాం కదా, ఆ కార్చిచ్చు లాంటి ఎఫెక్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఉంటారు అక్కడ. దాని వేడి దాన్ని సెగ ఇంకా భయంకరంగా కొడుతూ ఉంటుంది. దీనికి తోడు మనం చర్మంతో భరించలేనంత వేగంతో వాయువు వేడిగా వీస్తూ ఉంటుంది, గాలి వేడిగా వీస్తూ ఉంటుంది. దీనికి తోడు అగ్గి సెగ, దీనికి తోడు సూర్యుడి ఎండ ఉండనే ఉంది. ఈ మూడు కలిసేసరికి అర్క దవానల అనిలైహి అనే మూడు కలిసేసరికి సంతప్యమాన, బయటంతా ఎవరో ఫ్రై చేసుకుంటున్నట్టో ఎయిర్ ఫ్రై చేస్తున్నట్లో ఇతనికి ఫీలింగు వస్తుంది, పూర్తిగా కాలిపోతున్నట్లుగా అనుకోవాల్సి వస్తుంది. సంతప్యమాన. దీనికి తోడు ఇంకొక స్పెషల్ అమ్యూనిటీ ఏం చేశారు అక్కడ అంటే, కింద లాక్కెళ్ళే చోట ఈడ్చుకెళ్ళే చోట ఇక్కడి నుంచి బయలుదేరి పైదాకా కూడా ఇసుక పరిచారు. ఆ ఇసుక ఏమైంది, ఈ సూర్యుడి వేడికి అలాగే ఈ దావాగ్ని ఈ వేడికి రెండిటికి కలిపి చక్కగా కాలి ఉంది. తప్తవాలుకే పథి సంతప్యమాన, దాని వేడి కూడా ఇంకా దీనికి తోడవుతోంది. ఇసుక వేడిగా ఉంటే ఎలా ఉంటుంది అని అందరికీ తెలిసిందే. అందులోనూ దావాగ్ని సూర్యుడు వీళ్ళిద్దరూ కలిశారు కాబట్టి ఆ ఇసుక ఈ మరమరాలని వేయిస్తారు చూడండి, ఆ రేంజ్లో వేడిగా ఉంటుంది. అలాంటి వేడి ఇసుకలో వీళ్ళు బరబరబరా ఈడ్చుకెళ్తూ ఉంటే తప్తవాలుకే పథి సంతప్యమాన, ఇంకా కూడా ఆ పీడ వేడి తాలూకు పీడ ఎక్కువైపోతుంది. లోపల నుంచి ఆకలి దప్పిక, బయట నుంచి ఈ వేడి, ఇవన్నీ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇంత ఇబ్బంది కలిగితే ఎక్కడైనా కాస్త ఆగచ్చు కదా, ఆగటానికి అవకాశం ఉంటుందా అంటే ఆగచ్చు. ఇలాంటప్పుడు ఆగిపోతే వెంటనే ఇతన్ని ఉత్సాహపరచటానికి ఒక ఏర్పాటు చేసి పెట్టారు. దాని ప్రకారమే యమభటులు నడుచుకుంటారు. ఇలా అంటే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయాచ తాడిత, ఎక్కడైనా లేవలేక నేను ఇంక రాలేను, మీరు ఈడ్చినా సరే నేను ఇక్కడే ఉండిపోతాను అంటే ఉత్సాహపరచడానికి వాళ్ళు ఏం చేస్తారంటే చేతిలో కొరడా ఉంటుంది, ఆ కొరడా పట్టుకుని వీపు మీద చలిచలిమని నాలుగేస్తారు. పృష్ఠే కషయాచ తాడిత. అప్పుడు ఉత్సాహం ఎక్కువైపోయి ఇక్కడ కూర్చుని దెబ్బలు తినటం కంటే వీళ్ళతో ఈడ్పించుకోవటమే నయము అని మళ్ళీ ఉత్సాహంగా బయలుదేరుతాడు. కృచ్ఛ్రేణ చలతి, ఎంత శక్తి లేకపోయినా సరే శక్తిని కూడగట్టుకుని చలతి నడుస్తూనే ఉంటాడు లేదా వెళుతూనే ఉంటాడు. అశక్తోపి చలతి, అసలు కృచ్ఛ్రం కూడగట్టుకోవటానికి శక్తి లేదు అన్నా సరే అశక్తోపి చలతి నడుస్తూనే ఉంటాడు, కదులుతూనే ఉంటాడు. ఎక్కడ నిరాశ్రమోదకే, ఎక్కడ ఆగటానికి ఏ సౌకర్యము లేదు, ఎక్కడ కనీసం దాహం తీర్చుకోవటానికి గుక్కెడు నీళ్లు కూడా దొరకవు, అక్కడ దొరకవు. కింద నుంచి ఎవరైనా పంపిణీ చేస్తే దొరుకుతాయేమో, కానీ అక్కడ మాత్రం ఏమాత్రం నీటి జాడ లేదు. అలాంటి దారిలో వెళ్ళవలసి వస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. క్షుత్రుట్ పరీత అర్క దవానల అనిలై సంతప్యమాన పథి తప్త వాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయాచ తాడిత చలత్యశక్తోపి నిరాశ్రమోదకే అనే ఈ శ్లోకంలో. ఇలా వాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళగా వాళ్ళ వెంట వెళ్ళవలసి రాగా వెళుతూ వెళుతూ తత్ర పతన్ శ్రాంత మూర్ఛిత పునరుత్థిత పథా పాపీయసా నీత తరసా యమసాధనం
అనే తీరులో తన డెస్టినేషన్ని చేరుకుంటాడు అని పరమాత్మ చెప్తున్నాడు. తత్ర తత్ర పతన్, వాళ్ళు ఈడ్చుకెళ్తూ ఉంటారు, ఈడ్చుకెళ్తూ ఉంటే మధ్యలో బ్యాలెన్స్ తప్పితే పడతాడు. పతన్ పర్వాలేదు అనుకుంటారు, పతన్ అంటే మళ్ళీ లాగేస్తారు వాళ్ళు. శ్రాంత, వాళ్ళు లాగుతూ ఉండగా దాన్ని భరించలేక ఇతను ఏమైనా శ్రమ పడితే శ్రాంత, శ్రాంతుడిని కూడా వాళ్ళు ఈడ్చుకుంటూ వెళతారు. ఒకవేళ శ్రమ ఎక్కువైపోయి మూర్ఛిత, మూర్ఛ వచ్చి కింద పడిపోయాడు అనుకోండి, కింద పడిపోతే వెంటనే లేపేందుకు వాళ్ళ దగ్గర తయారుగా ఉన్నాయి కాబట్టి లేపేస్తారు. మూర్ఛపడి కింద పడిపోతే మళ్ళీ కొరడాతో 4 తగిలించి లేపేస్తారు. లేపేసరికి పునరుత్థిత, మళ్ళీ ఉత్సాహంగా నుంచుని లేచి నుంచుని చక్కగా బయలుదేరుతాడు, వాళ్ళ వెంట బయలుదేరుతాడు. అలా కింద పడతాడు, లేస్తూ ఉంటాడు, మూర్ఛపోతూ ఉంటాడు, మళ్ళీ తిరిగి లేస్తూ ఉంటాడు. కానీ ప్రయాణం అనేదాన్ని చేస్తూనే ఉంటాడు. తత్ర తత్ర పతన్ శ్రాంత మూర్ఛిత పునరుత్థిత. ఇలా పథా పాపీయసా నీత, మామూలు వాళ్ళు కాస్తంత పుణ్యమైనా చేసుకున్న వాళ్ళు వెళ్ళలేని దారిలో, వెళ్ళనక్కరలేనటువంటి దారిలో ఇతను వెళ్తాడు. తరసా యమసాధనం, తన డెస్టినేషన్ అంటే యమలోకం, అందులోనూ యమలోకంలోనూ తాను అనుభవించవలసినటువంటి శిక్షల ప్రదేశం, దీనికి తరస చాలా వేగంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు లాక్కెళ్తారు, ఇతను వెళ్ళిపోతాడు అని తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్ఛిత పునరుత్థిత పథా పాపీయసానీత తరసా యమసాధనం అనే శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. తరస అంటున్నారు, ఎంత వేగంగా వెళ్తాడు అంటే దానికి కూడా లెక్క చెప్తున్నాడు. యోజనానాం సహస్రాణి నవతిం నవచాధ్వనః త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీత ప్రాప్నోతి యాతనాః అనే శ్లోకంలో. ఇక్కడి నుంచి నరకలోకానికి 99 యోజనాల 99,000 యోజనాల దూరం ఉంది. ఒక యోజనం అంటే 8 మైళ్ళలో ఏవో లెక్క చెప్తారు, దాని ప్రకారం మైళ్ళ లెక్క కావాలంటే మైళ్ళ లెక్క చూసుకోవచ్చు. సుమారుగా 99,000 యోజనాల దూరాన్ని, యోజనానాం సహస్రాణి నవతిం నవచ అధ్వనః, ఇతన్ని త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా, 3 ముహూర్తాలలో కానీ 2 ముహూర్తాలలో కానీ ఈడ్చుకెళ్ళిపోతారు. ముహూర్తం అంటే 2-3 లెక్కలున్నాయి. అందులో ఒక లెక్క ప్రకారం 12 నిమిషాల వరకు ఉండే ముహూర్తం, లేదా 48 నిమిషాలు ఉండే ముహూర్తం, ఇంకో లెక్క ప్రకారం ఇంకో ముహూర్తం ఉంది. ఏమున్నా సరే గంటలైతే దాటదు, పెద్దగా గంటలు దాటదు. 3 గంటలు అని మనం అనుకుంటే 3 గంటల్లో వెళ్ళిపోతాడు. త్రిభిర్ముహూర్తై యాతి. అందులోనూ ఒకవేళ గనక వీడు పాపం ఎక్కువగా చేశాడు అని యమభటులు భావిస్తే గనక, ఆ పాపానికి శిక్ష ఈ దారిలోనే ఎక్కువ వేసేద్దామని వాళ్ళు అనుకుంటే గనక ద్వాభ్యాంబ ఇంకా ఫాస్ట్గా ఈడ్చుకెళ్ళిపోతారు. 2 ముహూర్తాల్లోనే 2 గంటల్లోనే యమలోకానికి చేరిపోతాడు. త్రిభిర్ముహూర్తై ద్వాభ్యాంబ నీత ప్రాప్నోతి, వాళ్ళు లాక్కెళితే ఈడ్చికెళితే ఆ యమలోకానికి చేరుకుంటాడు. యాతనాహ, చేరుకునేటప్పుడు మనం అక్కడ ఇక్కడ చూసినట్లుగా ఒక పెద్ద దర్బారులో ఒక ఆయన సింహాసనంలో కూర్చోవటం, వీళ్ళు వెళ్ళటం, ఏదో వాదించుకోవటం, ఇలాంటి సిగలేం లేవు. ఈ సెగలన్నీ అక్కడేమీ చెల్లవు. యాతనాహ, డైరెక్ట్గా తాను అనుభవించవలసిన శిక్షలుండే ప్రాంతానికే చేరిపోతాడు. అక్కడేమీ ట్రయల్స్ లేదా అప్పీల్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. వాదించుకోవటము, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటము ఇలాంటివి కూడా ఏమీ జరగవు. నేరము శిక్ష అనేది మొత్తం నిర్దిష్టమైపోయింది. నేరం చేశాడా లేదా అనేదే తేలాలి. నేరం చేశాడా లేదా అని వాళ్ళని వీళ్ళని అడగరు. సాక్షుల కింద కొంతమందిని పెట్టుకున్నారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు సాక్ష్యాన్ని ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసేస్తారు. వాళ్ళ సాక్ష్యం ప్రకారం ఇతను వెళ్ళేసరికి ఇవ్వాల్సిన శిక్షలు మొత్తం టైప్ అయ్యి ప్రింటౌట్ అయ్యి కూడా బయటకు వచ్చేసి ఉంటాయి. దాని ప్రకారం ఆ సెక్షన్ ఆఫీసర్ రెడీగా ఉంటాడు. ఇతను కూడా వెళ్ళటమే ఆ సెక్షన్లోకే వెళ్ళిపోతాడు అని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. యాతనాహ ప్రాప్నోతి, ఎక్కడైతే తాను యాతనలను అనుభవించవలసి ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు అని. ఇక్కడ చేసినట్టు పైనేమీ చెల్లవు, ఇక్కడ వాదించిన వాదనలేవి పైనేమీ చెల్లుబాటు కావు. అక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి, అన్నీ సిద్ధంగా ఉన్నాయి, ఏమీ తప్పించుకునే పరిస్థితుల్లో లేవు. అక్కడేమీ
నియమం కూడా లేదు. 100 మంది నిరపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, 100 మంది అపరాధులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు, ఇలాంటి మాటలు కూడా ఏం లేవు. దోషము శిక్ష, నేరము శిక్ష అనే తీరులో యాతనలను అనుభవించవలసే ఉంటుంది అని చెప్పేస్తున్నాడు. యోజనానాం సహస్రాణి నవతిం నవచాధ్వనః త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః అనే ఈ శ్లోకంలో యాతనాః అంటున్నారు. ఏమాత్రం ఉంటాయేమిటి అని మనం అడిగితే అవన్నీ చెప్పడం చాలా కష్టం. దానికంటూ స్పెషల్గా ఓ పురాణమే ఉంది, కావాలంటే అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ సంక్షిప్తంగా, చాలా సంక్షిప్తంగా 4-5 ముక్కల్లో చెప్తాం, వినుకోండి అని పరమాత్మ అంటున్నాడు. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయత్వోల్ముఖాదిభిః ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపివా అనే శ్లోకంలోను పై శ్లోకంలోను ఏం చేస్తారు అంటే, ఒళ్ళంతా మంటలు పుట్టడానికి వీలుగా ఆదీపనం స్వగాత్రాణం, ఒంట్లో ఉండే ప్రతి పార్ట్కి ఆ మంట సెగ అందేందుకు వీలుగా వేష్టయిత్వ ఉల్ముఖాదిభిః, ఒళ్ళంతా అగ్గిని చుట్టి పెడతారు. ఏదో రామాయణంలో హనుమంతుడి తోకకి నూనె బట్ట పెట్టి వెలిగించారంటారు చూడండి, ఆ రేంజ్లో ఉల్ముఖాదిభిః బాగా మండేటువంటి పదార్థాలు తీసుకుని వాటిని ఈ తోక చుట్టూ చుట్టి పెడతారు, ఈ ఒంటి చుట్టూ చుట్టి పెడతారు, ప్రతి అంగానికి సెగ తగిలేటట్లు పెడతారు. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వా ఉల్ముఖాదిభిః, ఇది ఒక రకమైన శిక్ష. రెండవది ఆత్మమాంసాదనం. ఇంతకాలం భూమి మీద చాలామందిని పీక్కు తిన్నావు కదా, నీకు పీక్కు తినటం అంటే ఏంటో మేము చెప్తాము అని నీ ఒంట్లో ఉండే మాంసాన్ని నువ్వే పీక్కు తిను అని ఆర్డర్ వేస్తారు. ఆత్మ మాంస అదనం, తన శరీరంలో ఉండే మాంసాన్ని తనతోనే తినిపిస్తారు. అందులో 2 ఆప్షన్స్ ఇస్తారు. ఏమని? స్వకృత్తం పరతోపివా, నువ్వే పీక్కు తినటం అనేది ఒక పద్ధతి, లేదా నీ పక్కవాడు ఉన్నాడు, వాడు నీది పీకిస్తాడు, నువ్వు తిను, వాడిది నువ్వు పీకిస్తే వాడు తింటాడు అని 2 ఆప్షన్స్ ఇస్తారు. ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. స్వకృత్తం పరతోపివా అని రెండిట్లో ఏదో దాన్ని ఎంచుకోవచ్చు, ఎంచుకుని పీక్కు తినచ్చు. ఇది ఒక శిక్ష వేస్తారు. ఆదీపనం స్వగాత్రాణం వేష్టయిత్వోల్ముఖాదిభిః ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపివా అని పరమాత్మ చెప్తున్నాడు. ఇది మరీ పాపం ఎక్కువైతేనే, అందువల్ల క్వాపి ఎక్కడో ఒక చోట ఇలా అవుతుంది. అందరికీ ఇలాంటి శిక్షలు వేయరు, మరి పక్క వాళ్ళని ఎక్కువగా పీక్కు తిన్న వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేస్తారు. దీనికి తోడేం చేస్తారు అంటే, జీవతశ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధ్రైః యమసాధనే సర్ప వృశ్చిక దంశాద్యైః దశద్భిశ్చాత్మ వైశసం అనే ఏర్పాటు చేస్తారు. మనిషి అలాగే ఉండగానే, అప్పుడు మనిషి అనాలో లేకపోతే నరకలోకంలో ఉండేవాడు అనాలో ఏదో అనాలి. శాస్త్రీయంగానైతే నారకదేహవాన్ అని చెప్పుకోవచ్చు. యాతనాదేహంలో ఉండేటువంటి ఇతని శరీరంలో ఉండే నరాల్ని, వాటిని నాడుల్ని, వాటిని అక్కడ ఉండేటువంటి కుక్కలు, గద్దలు వీటికి వదిలేస్తారు. వదిలేస్తే అవి ఏం చేస్తాయంటే, వీళ్ళు బతికి ఉండగానే, ఆ యాతనా శరీరంలో ఉండగానే వాటిని బయటికి లాగుతూ ఉంటాయి. జీవతశ్చ అంతరాభ్యుద్ధారః శ్వగృధ్రైః, శ్వ అంటే కుక్కలు, గృధ్రాలు గద్దలు, ఈ 2 కూడా వీటిని బయటికి లాగుతూ ఉంటే, వాటి స్టైల్లో అవి బయటికి లాగుతూ ఉంటే దానివల్ల కలిగేటువంటి ఆనందాన్ని అనుభవించవచ్చు. స్వగృధ్రైర్ యమసాధనే. దీనికి తోడు సర్ప వృశ్చిక దంశాద్యైః, కొన్ని సర్పాలు పాములను వదిలిపెడతారు, వృశ్చికాలు తేళ్లను కూడా వదిలిపెడతారు, దంశాలు పురుగుల్లో కుట్టే పురుగుల్ని స్పెషల్గా ఎంపిక చేసి వాటిని పంపిణీ చేస్తారు. పంపిణీ చేస్తే అవన్నీ కూడా ఏకకాలంలో కరుస్తూ ఉంటాయి కానీ అతనికి మరణం అనేది లేదు. జీవతః, అతను అలా అక్కడే ఆ శరీరంలో జీవించే ఉండాలి. కానీ ఆ సర్ప దంశం, పాము కాటు లేదా తేలు కాటు, పురుగులు కుట్టుడు,
వీటన్నిటికీ కలిగేటువంటి పీడని, బాధని ఏకకాలంలో అనుభవిస్తూ ఉండాలి. సర్ప వృశ్చిక దంశాద్యై దశద్భి. అది ఎలా ఉంటుంది అంటే ఆత్మవైశసం, భరించరాని నొప్పిగా ఉంటుంది. ఏకకాలంలో ఇవన్నీ కుడుతూ ఉంటే, ఏకకాలంలో పురుగు కుడుతుంది, తేలు కుడుతుంది, దాంతోపాటు పాము కరుస్తుంది, దీనికి తోడు గద్దలొచ్చి పీకు లోపల ఉండే నరాలని లాగేస్తూ ఉంటాయి, కుక్కల సంగతి సరే సరే చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఏకకాలంలో ఇలా ఉండేసరికి భరించలేనంత నొప్పి అనేది కలుగుతుంది. చేసిన పాపాలకు ఇది తప్ప ఇంకొక నిష్కృతి అయితే ఉండదు అని పరమాత్మ చెప్తున్నాడు. జీవతశ్చాంతరాభ్యుద్ధార శ్వగృధ్రైర్యమసాదనే సర్పవృశ్చిక దంశాద్యై దశద్భిశ్చాత్మవైశసం అనే ఈ శ్లోకంలో. ఇంకా కావాలి అనుకుంటే ఇవి చేయొచ్చు. కృంతనం చావయవశ గజాదిభ్యో భిదాపనం పాతనం గిరిశృంగేభ్య రోధనం చాంబుగర్తయో అని కూడా ఉంటాయి. నరకంలో ఉండేవాళ్ళు చాలా సున్నితంగా ఉంటారు. చూడ్డానికి అక్కడ ఇక్కడ భయంకరంగా చూపిస్తారు, కానీ వాళ్ళు అంత భయంకరంగా ఉన్నవాళ్ళు కారు, మొరటి వాళ్ళు కారు, సున్నితనంగానే ఉంటారు. ఎంత సున్నితంగా ఉంటారు అంటే కృంతనం చావయవశ, ముక్కలు ముక్కల కింద నరికేస్తూ ఉంటారు, ఖండఖండాలుగా నరికి పెడతారు వీడిని. ఒకవేళ ఈ ఖండఖండాలుగా నరకటం అనేది వాళ్ళకి తృప్తిగా లేకపోతే ఏం చేస్తారంటే ఏనుగుల్ని తెప్పించి ఏనుగులతో తొక్కిస్తూ ఉంటారు. గజాదిభ్య భిదాపనం, ఏనుగు లాంటి బరువైన జంతువుల్ని తెచ్చి వాటితో తొక్కిచ్చి వాటిని ముక్కలు లేదా పచ్చడి చేసేస్తూ ఉంటారు. ఇది కాకుండా ఇలా కాదు వేరే రకంగా చేయాలి అని తోస్తే గనక ఎత్తైన కొండల మీదకి ఎక్కిస్తారు. ఎక్కించి పాతనం గిరిశృంగేభ్య, అక్కడి నుంచి ఓ తోపు తోస్తారు. పక్కవాడిని వెన్నుపోటు పొడిచి వాడిని అధపాతాళానికి తోసిన పాపాలు ఉంటాయి కదా, వాటికి తగ్గట్లుగానే కొండెక్కించి ఆ గిరిశృంగం నుంచి ఒక్క తోపు తోస్తారు. పాతనం గిరిశృంగేభ్య. కాకపోతే ఇవన్నీ కాదు, కొంచెం సున్నితంగా వ్యవహరించాలి అని అనిపిస్తే గనక రోధనం చాంబుగర్తయోహో, తలకాయ తీసి నీళ్లలో ముంచేసి 1-2 గంటల పాటు అట్టి పెట్టేస్తారు. మరీ ఎక్కువసేపు ఏమి ఉంచరు, 1-2 గంటలు అట్టి పెడతారు. లేదంటే ఓ పెద్ద గొయ్యి తీసి గోతిలో ఇతన్ని తోసేసి పూడ్చి పెడతారు. కాసేపు ఉంటే కొన్ని రోజులు అలా పూడ్చి పెడతారు. పూడ్చిపెట్టి అయ్యింది అనుకున్న తర్వాత బయటికి తీస్తారు. చాలా సున్నితంగానే వ్యవహరిస్తారు. ఇంతే చేస్తారు. కృంతనం చావయవశ గజాదిభ్యో భిదాపనం పాతనం గిరిశృంగేభ్య రోధనం చాంబుగర్తయో అని పరమాత్మ చెప్తున్నాడు. చేసిన పాపాలకు ఫలితం ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. వాళ్ళకంటూ వ్యక్తి మీద కక్ష లేదు, వాళ్ళకంటూ వ్యక్తి మీద ఎవరి మీద ప్రత్యేకించి ద్వేషం లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ పైనుంచి వచ్చిన ఆర్డర్స్ని పాటిస్తారు. పైనుంచి ఆర్డర్స్ మాత్రం పాపానికి తగ్గట్లుగానే వస్తాయి, కొంచెం 1 ఇంచ్ కూడా ఎక్కువ ఉండవు అనే విషయాన్ని కూడా పరమాత్మ చెప్తున్నాడు. దాన్ని చెప్పటం కోసం యాస్తామిశ్రాంధతామిశ్రాః రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరో వా నారీవా మిథః సంగేన నిర్మితాః అనే శ్లోకాన్ని చెప్తున్నాడు. నరకంలో సెక్షన్ల గురించి ఎవరికీ సరిగ్గా అవగాహన లేదు. దాని అవగాహన కోసం పంచమ స్కంధంలో చాలా ఓ ప్రత్యేకమైన కార్యక్రమమే రాబోతోంది, అక్కడ చూసుకుందాము. అందులో కొన్ని సెక్షన్ల పేర్లు తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం, మహారౌరవం లాంటివి ఉన్నాయి. యాహ తామిశ్ర అంధతామిశ్రాః రౌరవాద్యాశ్చ యాతనాః, రౌరవం మొదలైనటువంటి కొన్ని యాతనాలు ఉన్నాయి. ఆ యాతనలన్నిటినీ భుంక్తే, ఎవరికి వారు పాపం చేసుకున్నటువంటి వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. నరోవా నారీవా. ఇంతవరకు మనం ఉదాహరణ కోసం ఒక మనిషిని పెట్టుకున్నాం కదా, ఆ మనిషి పురుషుడే అవ్వాలనేమీ లేదు. నరోవా నారీవా, ఒకవేళ పాపం చేసింది స్త్రీ అయినా సరే అక్కడేమీ కనికరించరు, స్త్రీని కూడా ఇదే యాతనలు పెడతారు. నరోవా నారీవా, చేసిన పాపానికి ఫలితం అనుభవించక తప్పదు. భుంక్తే నరోవా నారీవా మిథః సంగేన నిర్మితాః. వాళ్ళ యొక్క శిక్షలు ఏ విధంగా తయారై ఉంటాయి అంటే, ఏ విధంగా నిర్ణయం అయి ఉంటాయి అంటే,
వాళ్ళు ఏ పాపంతో ఎంత ఆసక్తితో కలిసి ఉన్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటాయి. ఏ పాపం చేశారు, పాపం చేసేటప్పుడు ఎంత ఆసక్తిగా చేశారు, ఈ పాపం నాది అన్నంత ప్రేమగా చేశారా, లేకపోతే ఏదో పొరపాటున జరిగిపోయిందా అనే విషయాన్ని చూసుకుని సరిగ్గా బేరీజు వేసుకునే ఇస్తారు. మిథస్సంగం, పాపానికి ఇతనికి గట్టి సంబంధం అనేది గనక ఏర్పడి ఉంటే మాత్రం గట్టిగా వేసేస్తారు, లేకపోతే కాస్తంత కనికరించి చిన్న చిన్న వాటిలతో సరిపెడతారు. ఏం చేసినా, ఏ శిక్ష వేసినా సరే ఆ శిక్ష వీళ్ళ పాపానికి తగ్గట్లుగా ఉంటుందే తప్ప దానికంటే ఎక్కువ తక్కువలుగా ఉండదు అని పరమాత్మ చెప్తున్నాడు. యాస్తామిశ్రాంధతామిశ్రాః రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరోవా నారీవ మిథస్సంగేన నిర్మితాః అనే ఈ శ్లోకం. ఇందుకే మా మేనత్త కొడుకు నాస్తికుడైపోయాడు. వాడు మొదట్లో బాగానే ఉండేవాడు, తర్వాత ఇలాంటి మాటలన్నీ వినేసరికి వైరస్యం కలిగింది, నాస్తికుడయ్యాడు. నాస్తికుడయ్యి ఇవన్నీ ట్రాషు, ఈ స్వర్గం లేదు, నరకం లేదు, ఏమీ లేదు, ఇవన్నీ బూటకాలు, ఎక్కడ లేని మాటలన్నీ చెప్తున్నారు, ఊరికినే భయపెడుతున్నారు. నరకం అనేది గనక ఉండి ఉంటే రాకెట్స్లో బయటికి వెళ్ళేటువంటి ఈ కాలంలో ఎక్కడో చోట కనిపించి ఉండాలి కదా. మీరు లెక్క కూడా 99,000 యోజనాలు అంటున్నారు కాబట్టి అన్ని కిలోమీటర్ల దూరంలో అది కనిపించాలి కదా. కనిపించడం లేదు, ఏ టెలిస్కోప్కి అందటం లేదు అంటే లేదు, ఇదంతా ట్రాషు, ఒట్టి భయపెట్టి లాభపడటానికి మాటలు చెప్తున్నారు అని మా మేనత్త కొడుకు ఎప్పుడో చెప్పాడు. దాని ప్రకారం మేము కూడా ఈ మాటలను వింటే ఆయన పక్షంలోకే చేరిపోవాలని అనిపిస్తోంది. ఒకసారి ట్రాష్ ఇవన్నీ లేవు అంటే హాయిగా ఉంటుంది, ఉంది అనుకుంటే భయం, లేదనుకుంటే అస్సలు భయం ఉండదు కదా అని మన మనస్సుల్లో ఏమైనా చిన్న భావం పొడ చూపచ్చు అని పరమాత్మ కనిపెట్టాడు. లేదు అనటానికి దారి ఏమైనా ఉందా అని వెతుక్కుందాము అని అనుకుంటే పరమాత్మ చెప్తున్నాడు, లేదు అని అనుకోండి, ఏమీ సందేహం వద్దు, ఇదంతా ట్రాష్ అనే అనుకోండి, ఈ నరకం లేదు, ఈ మాట లేదు, లాక్కెళ్తాలు లేవు, ఏమీ లేవు, అన్నీ బూటకాలే, అన్నీ బూటకాలే, ఇంతవరకు చెప్పినవన్నీ తప్పులే అనుకోండి, కానీ ఒక్కటి మాత్రం నిజమని ఒప్పుకోండి. ఏంటి అంటే అత్రైవ నరకస్వర్గ ఇతి మాతః ప్రచక్షతే యావై యాయాతనా వై నారక్య తా ఇహాప్యుపలక్షితా అని మాత్రం ఒప్పుకోండి అని అంటున్నాడు. అత్రైవ నరకస్వర్గ. కొంతమంది ఇప్పుడు మనం చెప్పిన మన మేనత్త బిడ్డ చెప్పినట్లుగా నరకం స్వర్గం అనేది లేనే లేదు, ఓకే, విడిగా లేవు, ఎస్, సందేహమే లేదు, లేదు, కానీ అత్రైవ ఇక్కడ ఉన్నాయా లేవా? నరకము స్వర్గము ఈ రెండు ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి అని ఒప్పుకోవాలి. స్వర్గం అంటే సుఖం అనుకుంటే సుఖం అనేది ప్రతి జీవితాలకు జన్మలోనూ తప్పనిసరి. నరకం అంటే ఇప్పుడు చెప్పినంత తీరులో గనక సరిగా అర్థం చేసుకుంటే కష్టం లేదా దుఃఖం అనుకుంటే ఆ దుఃఖం ప్రతి జన్మలోనూ తప్పనిసరి. కాబట్టి స్వర్గం అన్నా నరకం అన్నా సుఖ దుఃఖాలైనవి కాబట్టి సుఖ దుఃఖాలు ప్రతి జన్మలోనూ ఉన్నాయి, ప్రతి జన్మలోనూ ఉన్నాయి. సో అత్రైవ నరక స్వర్గ, ఈ జన్మలోనే ఈ లోకంలోనే ఇక్కడే స్వర్గం నరకం అన్నీ ఉన్నాయి. ఇది మాతః ప్రచక్షతే అని కొంతమంది అంటారమ్మా. కొంతమంది అన్నమాట నిజం కూడాను, కానీ మర్చిపోకూడనిది, ఒప్పుకొని తీరవలసింది మరొకటి ఉంది. అదేంటంటే యా యాతనావై నారక్య తా ఇహాప్యుపలక్షితా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యమయాతనలు ఉన్నాయి కదా, యమలోకంలో పాపాలకు ఫలితంగా ఇచ్చేటువంటి శిక్షలు, అవి ఈ లోకంలో లేవా? ఈ లోకంలోనూ ఉన్నాయి. ఈ లోకంలోనూ ఎన్నోసార్లు కుక్కలు కరుస్తాయా, ఎన్నోసార్లు పురుగులు కుడతాయా, ఎన్నోసార్లు తేళ్లు కరుస్తాయా, పాములు కరుస్తాయా, రకరకాల కష్టాలు వస్తున్నాయి కదా. అవన్నీ నరకం కిందకు వస్తుందా రాదా అని తేల్చుకోవాల్సిందే. ఒకవేళ మనిషి తనను తాను సేఫ్ అనుకుంటే గనక పోతే పోని మిగతా అడవిలో పెరిగే జంతువుల గురించి కానీ లేదా పురుగుల గురించి కానీ పుట్రల గురించి కానీ జీవితాన్ని
క్షణక్షణము భయంతోనూ దుఃఖంతోనూ గడిపేటువంటి జీవుల గురించి కానీ ఒకసారి చూసుకుంటే అవి ఏమనుభవిస్తున్నాయి అని ఒకసారి గనక గట్టిగా ఆలోచన చేస్తే నరకం అనేది ఎక్కడ ఉంది అనే సంగతి తేలిపోతుంది. నేను చెప్పిన ఈ కష్టాలు లేదా ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా చాలా జీవుల్లో విడివిడిగా కనిపిస్తూనే ఉంటాయి. అడవిలో ఏనుగు కాలు కింద పడి ఏదైనా ఒక జంతువు పచ్చడైపోదా? అయిపోతుంది. బతికి ఉండేటువంటి జంతువుల్ని అడవిలో ఈ కుక్కలు బతికి ఉండగానే నరాలను లాగేయట్లేదా? లాగేస్తున్నాయి. గద్దలు బతికున్న జీవుల్లో ఉండే నరాలు లాగవా? లాగుతాయి. అన్నీ ఉన్నాయి, లేనివి కావు. ఒకవేళ బయట నరకం అనేది విడిగా లేదని అనుకుంటే ఈ లోకంలోనే ఈ జన్మలోనే ఇవన్నీ తప్పనిసరిగా ఉన్నాయి. కాబట్టి చేసిన తప్పుని దాటేద్దాము అని మాత్రం ఎవరు అనుకోవటానికి వీల్లేదు. నరకం లేదనుకోవచ్చు, కానీ తప్పుకు ఫలం లేదు అని మాత్రం అనుకోవటానికి వీల్లేదు. పాపానికి ఫలితం రాదు అని మాత్రం ఎవరు నమ్మి ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదు అని పరమాత్మ చాలా నిక్కచ్చిగా చెప్పేస్తున్నాడు. అత్రైవ నరక స్వర్గ ఇది మాత ప్రచక్షతే యాయాతనా వై నారక్య తాహ ఇహాప్యుపలక్షితా అనే ఈ శ్లోకంలో. ఎంత నాస్తికుడైనా, ఎంత అన్నీ లేదనేవాడైనా సుఖము దుఃఖము లేదు అని అనటానికి లేదు. సుఖ దుఃఖాలు రెండూ తప్పనిసరిగా అందరికీ ఉన్నాయి. ఆ సుఖ దుఃఖాలకి అవి ఉన్నాయి అంటే వాటికి కారణాలు కూడా తప్పనిసరిగా చెప్పాలి. సుఖానికి కారణమేంటి, దుఃఖానికి కష్టానికి కారణమేంటి అని విడిగా చెప్పి తీరాలి. అలా చెప్పాలి అంటే ఈ ధర్మాధర్మాలని లేదా పుణ్య పాపాలని తప్ప మరొక దాన్ని ఎవరూ చెప్పలేరు. ఒకవేళ చెబితే ఇంకోటేదో ఉంది అనుకుంటే అది మోసపుచ్చటమే అవుతుంది. వాళ్ళు మోసపోయి ఇతరులను మోసపుచ్చటమే అవుతుంది తప్ప అది నిలిచేది మాత్రం ఏది కాదు. నరకం లేదు అని మాత్రం చెప్పుకోవచ్చు, ధైర్యంగా చెప్పుకోవచ్చు. నరకం లేదు, స్వర్గం లేదు, కానీ ధర్మం అధర్మం ఈ రెండు ఉన్నాయి. వాటికి ఫలితాలుగా సుఖం దుఃఖం అనేవి రెండు ఉన్నాయి అని పరమాత్మ కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. చెబుతూ ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భర ఏవవా విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం అని తాను మొదలుపెట్టినటువంటి వ్యక్తి నుంచి మళ్ళీ ఆ వ్యక్తిలోనే ఉపసంహారం చేస్తున్నాడు. ఏవం కుటుంబం బిభ్రాణ, ఏవం చెప్పిన తీరులో కేవలం పాపప్రాయంగానే అధర్మ ప్రధానంగానే కుటుంబాన్ని భరించినవాడు, కుటుంబ పోషణ చేసినటువంటి వాడు, ఇతను తన పాపానికి ఫలితాన్ని అనుభవిస్తాడు. వాస్తవానికి ఈ కుటుంబ పోషణ చేసినవాడు కొంచెంలో కొంచెం నయమని చెప్పుకోవాలి. వీడికంటే ఘనుడు ఆచంట మల్లన్న ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవడు అంటే ఉదరం భర ఏవవా, పక్క వాళ్ళకి కనీసం భార్యాబిడ్డలకు కూడా పెట్టకుండా తన కడుపుకు తానే తినేటువంటి వాడు, తన కోసం మాత్రమే పనిచేసేవాడు ఒక మహానుభావుడు ఉన్నాడు. అతనైనా సరే ఇదే దారిలో వెళ్ళవలసిందే. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భర ఏవవా విసృజ్య ఇహ ఉభయం, తాను పోషించిన కుటుంబాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, తాను పోషించుకున్న దేహాన్ని కూడా విడిచిపెట్టవలసి వస్తుంది. విసృజ్య ఇహ ఉభయం, ఈ రెండిటిని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రేత్య ఇక్కడి నుంచి బయలుదేరి భుంక్తే అనుభవించవలసి వస్తుంది, అనుభవిస్తాడు. భుంక్తే తత్ఫలం ఈదృశం, తాను చేసిన తప్పుల తాలూకు ఫలితాన్ని ఈదృశం ఇలా అనుభవిస్తాడు. ఈ విధంగా చూపించింది చాలా చిన్న ట్రైలర్ కంటే తక్కువ స్థాయిలో ఉండేది. ఇది ట్రైలర్ కింద కూడా సరిపోదు, చిన్న వాల్ పోస్టర్ లాంటిదే ఇది అంతే. ఇలాంటి ఫలితాలను తప్పనిసరిగా అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. ఏవం కుటుంబం బిభ్రాణ ఉదరం భర ఏవవా విసృజ్యేహోభయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఒక్క విషయం మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి, నేను నా ఒక్కడి కోసమే చేయలేదు. నేను ఎప్పుడూ పాపం చేసి సంపాదించినా పుణ్యం చేసి సంపాదించినా ఎలా సంపాదించినా ఒక్కడనే తినలేదు, నాతో పాటు నలుగురికి పెట్టాను. నేను లంచం తినేటప్పుడు కానీ ఇంకోటి తినేటప్పుడు కానీ ఒక్కడనే తినలేదు, నలుగురికి పంచాను.
నేను చాలా మంచివాణ్ణి అని ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. ఎవరు ఆ సమయంలో లెక్కలోకి రారు. తప్పు చేసినవాడు మాత్రమే లెక్కలోకి వస్తాడు. ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయ భూతద్రోహేణ యద్భృతం అని అందరూ గుర్తుపెట్టుకోవాలి. చేసేటప్పుడు నేను నలుగురితో కలిసి చేశాను ఈ మాట తర్వాత చెల్లదు. ఏకః ప్రపద్యతే ధ్వాంతం. ఆ పాపానికి ఫలితం అనుభవించేటప్పుడు మాత్రం ఒక్కడే వెళ్తాడు. ఏకః ప్రపద్యతే ధ్వాంతం. చీకటిని, పాపానికి ఫలితంగా అనుభవించవలసినటువంటి చీకటిని, చీకటిలో కలిగేటువంటి కష్టాలని, ఆ దుఃఖాలని, వీటన్నిటినీ కూడా ఏకః ఒక్కడే అనుభవిస్తాడు. అక్కడ ఈ ఫ్యామిలీ ఉండదు, లేదా ఫ్రెండ్స్ ఉండదు, ఈ సర్కిల్ ఉండదు, ఏమీ ఉండదు. ఒక్కడే ఉంటాడు. పాపం చేసిన వాడిని ఒక్కడే ఉంచుతారు. ఏకః ప్రపద్యతే ధ్వాంతం. ఎప్పుడు ఇది అంటే హిత్వేదం స్వకలేబరం. ఎప్పుడైతే తన శరీరాన్ని విడిచిపెట్టేశాడో అప్పుడు ఆ శరీరానికి సంబంధించినవన్నీ కూడా వెంటనే క్యాన్సిల్ అయిపోతాయి. అక్కడికక్కడ లెక్క లేకుండా తయారైపోతాయి. ఈ ఫ్యామిలీ ఆ వ్యక్తిది కాదు, లేదా ఈ ఫ్రెండ్స్, ఈ సర్కిల్, ఇవన్నీ కూడా ఆ వ్యక్తివి కావు. ఆ వ్యక్తిది అయ్యేది ఒక్క పాపం మాత్రమే అవుతుంది. ఆ వ్యక్తి చేసుకున్న కర్మ మాత్రమే అవుతుంది. కాబట్టి హిత్వేదం స్వకలేబరం. ఒకసారి శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఏకః ప్రపద్యతే ధ్వాంతం. ఒక్కడే ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ ఫలితాన్ని అనుభవించవలసి వచ్చేసరికి అతను ఏమైనా మంచి పని చేసుకున్నాడు, పుణ్యం చేసుకున్నాడు, ధర్మ మార్గంలో ఉన్నాడు అనుకుంటే అది పర్వాలేదు. కానీ ఒకవేళ కుశలేతర పాథేయ, తాను వెళ్ళవలసినటువంటి దారిలో తినటానికి వీలుగా క్యారేజ్ లాంటి దాన్ని, పాపం అనే దాన్ని మూట కట్టుకుని వెళ్ళే మాట అయితే, పాథేయ అంటే, పాథేయం అంటే దారిలో తినే తిండి, దారిలో తినటానికి వీలుగా మూట కట్టుకుని వెళ్ళేటువంటి తిండి. ఆ తిండి కనుక, ఆ మూట కనుక కుశలేతరం, పుణ్యం కాక పాపం అయిన మాట అయితే, పాపాన్ని మూట కట్టుకుని గనక అతను వెళ్ళిన మాట అయితే ప్రపద్యతే ధ్వాంతం. చెప్పనక్కర్లేదు, చీకట్లోకి పడిపోవలసిందే, ఆ కష్టాలను అనుభవించవలసిందే. ఒకవేళ ఆ కుశలేతర పాథేయ అనేది గనక భూతద్రోహేణ, తన చుట్టూ ఉండేటువంటి ఇతర ప్రాణులకి ద్రోహం చేయటం ద్వారా మూట కట్టుకున్నదైతే భూతద్రోహేణ యద్భృతం, పాపాల్లో కల్లా మహాపాపమైనటువంటి ఇతరులకు అపకారం చేయటం, లేదా తన సాటి జీవులకి, తన తోటి ప్రాణులకి అపకారం చేయటం, వాటికి ద్రోహం చేయటం అనే తీరులో గనక జరిగినట్లయితే భూతద్రోహేణ యద్భృతం అనేది గనక జరిగితే దానికి ఫలితం అనుభవించవలసిందే. ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయ భూతద్రోహేణ యద్భృతం అని మాత్రం గుర్తుంచుకోవలసిందే అని పరమాత్మ చెప్తున్నాడు. అక్కడ ఈ మాటలు చెల్లవు. నేనొక్కడనే చేయలేదు, నేనొక్కడనే తినలేదు, నాతో పాటు చాలామంది తిన్నారు అనే మాట చెల్లదు. ఆ మాట పనికిరాదు. నువ్వు తప్పు చేశావా లేదా అనే మాటే చెల్లుతుంది అనే విషయం గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాడు. ఎవరు చూడొచ్చారు అని కూడా ఎవరు అనుకోవడానికి వీల్లేదు. దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబ పోషస్య హృతవిత్త ఇవాతుర అని కూడా తెలుసుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. నేను చేసిన పాపాన్ని ఎవరు చూశారు అంటే, చూశాడు ఒక ఆయన, దైవం చూశాడు, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ చూశారు. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ తాలూకు సాక్షులుగా ఉండే సూర్య చంద్రాదులు వీళ్ళందరూ చూశారు. లేదా వీళ్ళందరినీ కళ్ళగా పెట్టుకుని పరమాత్మే చూశాడు. చూసిన వాడు సరిగ్గానే లెక్క వేసి ఏ పాపానికి ఎవరికి ఎంత శిక్ష వేయాలో అంత కరెక్ట్గా కోసి గ్రాముల తేడా కూడా రాకుండా చక్కగా రెడీ చేసి పెట్టాడు. దైవేన ఆసాదితం, రెడీగా ఉంది, మాటలు కూడా ఏమీ లేవు. ఆయనేం వాదించడు, తప్పనిసరిగా చూస్తున్నాడు. చూసినవాడు శిక్ష ఆసాదితం, సిద్ధం చేసి పెడుతున్నాడు. ఇలాగైతే
భోజనానికి రమ్మనేటప్పుడు వడ్డన అయిపోతోందండి రండి అని మర్యాదగా పిలుస్తారు. అలాగే ఈయన కూడా ఆసాదితం, వడ్డన అయిపోయింది, నువ్వు వచ్చి తినటమే బాకీ అని చెప్పి పిలుస్తున్నాడు. దైవేన ఆసాదితం భుంక్తే, ఆయన అక్కడ వడ్డించి సిద్ధంగా ఉంచితే దాన్ని ప్రతి వాళ్ళు అనుభవించవలసే వస్తుంది. తస్య శమలం నిరయే పుమాన్, ఎవరు ఏ పాపం చేస్తే ఆ పాపానికి ఫలితాన్ని ఈ నరకంలో ప్రతి వాళ్ళు అనుభవించవలసిందే. కుటుంబ పోషస్య, నేను కుటుంబ పోషణ కోసమే ఇంత పని చేశాను అన్నా వినేవాళ్ళు ఎవరు లేరు. ఇలా అధర్మ మార్గంలో కుటుంబ పోషణ చేసే మాట అయితే ఆ అధర్మ మార్గానికి తగ్గ శిక్ష మాత్రం తప్పనిసరిగా వస్తుంది. కుటుంబ పోషస్య తస్య శమలం నిరయే భుంక్తే ఏవ. దానికి ఎలా భుంక్తే అంటే ఆ తినేటప్పుడు లేదా ఫలితాన్ని అనుభవించేటప్పుడు హృతవిత్త ఇవాతుర, డబ్బులన్నీ ఎవరో కాజేస్తే డబ్బులు లేకపోతే ఆ బాధపడుతూ ఉంటాడు చూడండి, టెన్షన్ పడతాడు చూడండి, బాధపడతాడు చూడండి, ఏడుస్తాడు చూడండి. ఏడుపు ఎక్కువై బీపీ రైజ్ అయిపోయి తనకు తెలియకుండానే ఇటు అటు కదులుతూ ఉంటాడు చూడండి, ఒకచోట నిలబడకుండాను. అలా హృతవిత్త ఇవాతుర, ఆతురతతో ఎవరో నా దగ్గర నుంచి ఏదో కాజేశారు అన్నంత బాధతో అనుభవించవలసి వస్తుంది. లేదంటే హృతవిత్త ఇవాతుర, పక్క వాళ్ళ ధనాన్ని గనక చౌర్యం చేసేస్తే, పక్క వాళ్ళ ధనాన్ని గనక దొంగిలిస్తే, ఆ పక్క వాళ్ళ ధనాన్ని దొంగిలించాను అని తానే బయటపడిపోతే, తన ఆతృతతోనే బయటపడిపోతే, అలాంటి వాణ్ణి రాజభటులు శిక్షిస్తారు చూడండి. ఆ శిక్షించేటప్పుడు ఎంత బాధపడుతూ శిక్షను అనుభవిస్తాడో అంత బాధపడుతూ ఇతను కూడా శిక్షను అనుభవిస్తాడు. హృతవిత్త ఇవాతుర, దొంగ ఎలా తప్పనిసరిగా శిక్షను అనుభవించవలసి ఉంటుందో అలాగే ఇతను కూడా తప్పనిసరిగా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఒకవేళ దొంగ ఈ చుట్టుపక్కల సరిగా శిక్షను అనుభవించట్లేదు అని అనుకుంటే, ఎడారి ప్రాంతాల్లో దొంగలు శిక్షలను అనుభవిస్తారు కదా, చేతుల్ని తీసేయటం లాంటి శిక్షలను అనుభవిస్తారు కదా, అంత ఖచ్చితంగా నిక్కచ్చిగా శిక్షలను అనుభవించవలసే ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. దైవేన ఆసాదితం తస్య శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబపోషస్య హృతవిత్త ఇవాతుర అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవోంధతామిశ్రం చరమం తమసః పదం అని చెప్పదలుచుకున్నాను అని. ఒకవేళ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యతే ఉండే మాట అయితే, కుటుంబ భరణోత్సుక, కుటుంబం బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నా ఫ్యామిలీని నేను పోషించాలి అనే ఆసక్తే గనక ఉండేట్లయితే దానికి ధర్మ మార్గాన్ని ఎంచుకోవాలి. అలా కాకుండా కేవలేన హ్యధర్మేణ, అసలు ధర్మ మార్గంతో సంబంధం లేకుండా కేవలం అధర్మంతోనే కుటుంబాన్ని పోషించదలుచుకుంటే మాత్రం కేవలేన హి అధర్మేణ కుటుంబ భరణ ఉత్సుక యాతి జీవ, అలాంటి జీవుడు అంధతామిశ్రం యాతి. అంధతామిశ్రం అని నరకాల్లో కల్లా టాప్ ఎండ్ నరకం, అక్కడికి వెళ్తాడు. యాతి జీవ అంధతామిశ్రం. ఎలాంటి తామిశ్రం? చరమం తమసః పదం. నరకాల్లో కల్లా కూడా చివరి స్థాయి నరకం. అక్కడేమి కనిపించదు, ఎవరు శిక్షిస్తున్నారో, ఎవరు పీకుతున్నారో, ఎవరు లాగుతున్నారో, ఎవరు కరుస్తున్నారో ఏమీ అర్థం కాదు, అంతా కన్ఫ్యూషన్గానే ఉంటుంది. కానీ బాధ మాత్రం ఒకదాని మీద ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పడుతూనే ఉంటుంది అనే నరకాన్ని అనుభవించి తీరుతాడు. అందువల్ల ఎవరైనా మా కుటుంబాన్ని మేము పోషించుకోవటం తప్ప అని అడిగితే ఇంతే చెప్పాలి, తప్పు కాదు. కుటుంబాన్ని పోషించుకోవాలనుకోవటం తప్పు కాదు, లేదా తప్పు కాకపోవచ్చు. కానీ అధర్మ మార్గంలో కుటుంబాన్ని పోషించాలనుకోవటం మాత్రం తప్పు, తప్పే, తప్పు కాదు, తప్పున్నరా అని చెప్పుకోవలసి ఉంటుంది అని పరమాత్మ కేవలేన హ్యధర్మేణ కుటుంబ భరణోత్సుక యాతి జీవోంధతామిశ్రం చరమం తమసః పదం అని ఈ శ్లోకంలో అంటున్నాడు. సరే,
చేసిందేదో చేశాము, అయిందేదో అయిపోయింది, శిక్షాకాలం అనేది ఏదో ఉంటుంది. ఒకవేళ ఆగస్టు 15తో ఏదో వస్తే తొందరగా వదిలిపెడతారు, చిన్న చిన్న పాపాలకి సత్ప్రవర్తనకి వాటికి ఏదో వదిలిపెడతారు. లేదా కింద నుంచి పై వాళ్ళకి నరకాలు తప్పించడానికి ఏమైనా చేసేస్తే, పిల్లలో మనవలో ఏదో చేసేస్తే, ఏదో గయకెళ్ళో బదరికెళ్ళో ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేస్తే ఏదో శిక్ష తగ్గిపోతుంది కదా. తగ్గిపోతే శిక్షకాలం దాటిపోతే ఈ కష్టం ఉండదు కదా అని ఎవరైనా అనుకుంటారేమో. అదేం పెద్ద సౌకర్యవంతమైన వ్యవహారం కాదు. నరకం నయం. నరకం గనక పూర్తయిపోతే అధస్థాన్నరలోకస్య యావతీర్యాతనాదయ క్రమశః సమనుక్రమ్య పునరత్ర ఆవ్రజేత్ శుచి అనే తీరులో నరకం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి పడతాడు. అది ఇంకా పెద్ద కష్టం అని చెప్తున్నాడు. అధస్థాన్నరలోకస్య, నరలోకం మానవలోకం కంటే కింద స్థాయిలో ఉండే ఈ నరకంలో యావతీర్యాతనాదయ, ఎన్ని రకాల కష్టాలను అనుభవించాలి అని తానే రాసి పెట్టుకున్నాడో, తానే చేసి పెట్టుకున్నాడో వాటన్నిటినీ క్రమశః సమనుక్రమ్య, ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి క్రమక్రమంగా అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి అనుభవించి క్రమశః సం అనుక్రమ్య, అది పూర్తయిపోయిన తర్వాత శుచి, ఇంకా నరకంలో నీకు ఉండటానికి యోగ్యత లేదు, నీకుండే పాపాలన్నీ ఖర్చయిపోయినాయి అని చెప్పిన తర్వాత ఏమవుతుంది అంటే పునరత్ర ఆవ్రజేత్, మళ్ళీ ఈ మానవలోకానికే, మళ్ళీ ఈ మానవ జన్మకే తిరిగి వచ్చేస్తాడు. నరకం శిక్షాకాలం అయిపోయింది అని సంతోషపడక్కర్లేదు. అంతకంటే పెద్ద శిక్ష మానవ జన్మ రూపంలో ఉండేటువంటి శిక్ష రెడీగానే ఉంటుంది. ఎక్కడి నుంచి బయలుదేరాడో మళ్ళీ అక్కడికే వచ్చి చేరతాడు. అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అధస్థాన్ నరలోకస్య యావతీర్యాతనాదయ క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచి అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 34 శ్లోకాలున్న ఈ 30వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశాడు. ఈ అధ్యాయంలో ప్రధానంగా నరకము, అందులోనూ సంసారము, సంసారంలో చేసేటువంటి తప్పులకు ఫలితాలు, వీటిని గురించి వర్ణించాడు. వర్ణించి ఇలాంటి అధర్మ ప్రధానమైనటువంటి జీవితాన్ని ఎవరూ ఒప్పుకోకూడదు, అధర్మ ప్రధానంగా కుటుంబ పోషణను చేసేటువంటి విధానాన్ని ఎవరూ అంగీకరించకూడదు అనే విషయాన్ని ప్రధానంగా చెప్పాడు. చెప్పటంలో చాలా జాగ్రత్తగా చెప్పాడు. తన తల్లిగారు అడిగినటువంటి ప్రశ్న, ఈ సంసారం మీద వైరాగ్యం అనేది ఎలా కలుగుతుంది అనే ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చేట్లుగానూ చెప్పాడు. ఆ ప్రశ్నకి సమాధానం వచ్చే సమయంలోనే అధర్మ ప్రధానమైనటువంటి జీవితాన్ని వద్దు అని చెప్పేట్లుగాను చెప్పాడు. అధర్మ ప్రధానమైన జీవితం నరకానికే దారి తీస్తుంది కాబట్టి అది వద్దు అని చెప్పాడు. ఏదైనా సరే స్వర్గానికో నరకానికో ఎక్కడికో ఓ చాటుకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే రావలసి వస్తుంది కాబట్టి, మళ్ళీ ఆవృత్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ సంసారం మీద ఎవరూ ప్రేమతో ఉండనక్కర్లేదు, ఈ సంసారం కావాలి అని ఎవరూ కోరుకోనక్కర్లేదు అని చెప్పటానికి కూడా చెప్పాడు. దానికి తగ్గట్లుగానే పునరత్ర ఆవ్రజేత్ శుచి అనేటువంటి చివరి వాక్యాన్ని, చివరి పాదాన్ని వాడాడు. ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరైతి అస్మై లోకాయ కర్మణే అనే బృహదారణ్యకోపనిషద్వాక్యం యొక్క సారాన్ని ఈ పాదంలోనూ ఈ భాగంలోనూ గుచ్చి చెప్పాడు. ఈ లోకంలో ఏ కర్మలు చేసుకున్నా అవి పుణ్యాలైనా పాపాలైనా వాటి ఫలితాలను పై లోకాలలోనో కింద లోకాలలోనో అనుభవించవలసే ఉంటుంది. ఖచ్చితంగా అనుభవించి తీరవలసిన ఫలితాలన్నీ అనుభవించేసిన తరువాత ప్రాప్యాంతం కర్మణస్తస్య యత్కించేహ కరోత్యయం తస్మాల్లోకాత్ పునరైతి, ఆ లోకంలో ఇంక పని లేదు. ఆ లోకం అనేది కర్మ ఫలితాన్ని అనుభవించటానికే ప్రత్యేకించి డిజైన్ చేసిన లోకం కాబట్టి ఆ లోకంలో వీడికి పని లేదు కాబట్టి అస్మై లోకాయ, మళ్ళీ ఈ లోకానికే తిరిగి వస్తాడు.
తిరిగి వచ్చి ఏం చేస్తాడు? మళ్ళీ కర్మ చేసుకుంటాడు. కర్మ చేస్తే మళ్ళీ పైలోకానికో కిందలోకానికో వెళతాడు. వెళితే అక్కడ పని పూర్తవగానే మళ్ళీ ఇక్కడికి వస్తాడు అని ఇక్కడికే తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతూ ఉండేటువంటి సంసారాన్ని పైలోకానికి కిందలోకానికి షటిల్ సర్వీస్ లాగా చేసేటువంటి ఈ ప్రయాణాన్ని ఎవరు మాత్రం ఎందుకు ఒప్పుకోవాలి? కాబట్టి దీని మీద వైరాగ్యం అనే దాన్ని పెంచుకొని తీరాలి అని అర్థం వచ్చేటట్లు చెప్పాడు. 2 రకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశాడు. వైరాగ్యం ఈ చిన్న ముక్క చెప్తే మాకు కలిగిపోతుందా? చిన్న ముక్క ఏదో పునరుత్ర ఆవ్రజేచ్ఛుచి అని చెప్తే వైరాగ్యం కలిగిపోతుందా? 4 శ్లోకాల్లో నరకాన్ని గురించి వర్ణించేసేస్తే మాకేమన్నా భయం కలిగి పాపాలు మానేస్తామా అని మనం అడగచ్చు. అందుకని నరకాన్ని ఇప్పుడు వర్ణించుకుంటూ కూర్చుంటే అది అయ్యే పని కాదు అని దాన్ని మాత్రం వదిలేసి వైరాగ్యం కలగటానికి ఏమేం చేయొచ్చో దాన్ని పై అధ్యాయాల్లో చేద్దాము అనే అనుకున్నాడు. అనుకుని వైరాగ్యం సంగతి మళ్ళీ చూసుకుందాము. ఇప్పటికైతే చెప్పవలసిన మాట చెప్పేద్దాము. ఒకే మాట. ఏమని? పాపం అనేది ఒకే వ్యక్తి చేస్తాడు, చేసిన పాపానికి ఫలితం కూడా ఒకే వ్యక్తి అనుభవిస్తాడు. ఇదొక్క మాట చెప్పేసి ఊరుకుందాము అని ఇక్కడికి ఈ అధ్యాయాన్ని, ఈ విషయాన్ని పూర్తి చేసేసాడు. మనం తొందరపడి ఈ మాట మాత్రం మాట్లాడద్దు. నరకాలను చూపించినంత మాత్రాన తప్పులు చేయకుండా మేము ఆగిపోతామా అని మాత్రం మాట్లాడద్దు. నరకాలు చూపించినా చూపించకపోయినా మహామేధావులుగా, మనుషులుగా, అందులోనూ చాలా చాలా గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్న వాళ్ళగా మనకుండే కనీస బాధ్యత ఒకటి ఉంది కదా. ఏం బాధ్యత? తప్పులు చేయకూడదు అనే బాధ్యత. తప్పులు తెలివి తక్కువ వాళ్ళు చేయొచ్చు, మహామేధావులు చేయటానికి వీలు లేదు కదా. కాబట్టి మహామేధావులుగా మనం తప్పులు చేసేటువంటి అవకాశాన్ని తీసుకోవద్దు. కావాలంటే ఈ మాట చెప్దాం. మీరు చెప్పిన చిన్న మాట మీద మాకు వైరాగ్యం అనేది ఎలా కలుగుతుంది అని మాత్రం అంటే అనుకోవచ్చు. వైరాగ్యం మాట అలా ఉంచితే తప్పులు మాత్రం మనం చేయటానికి వీలే లేదు. ఈ నరకం భయం ఉన్నా లేకపోయినా మనం తప్పులు చేయటానికి వీల్లేదు. ఎందుకంటే మన మీద మనమే మహామేధావులు అని ముద్ర కొట్టుకున్నాం కాబట్టి మనం తప్పులు చేయకూడదు అనే నిర్ణయం మనం తీసుకుందాం ఈ సందర్భంగా. ఒకవేళ నరకం అనేది ఉంటే అది కింద ఉన్నా ఈ లోకంలో ఉన్నా సరే మనల్ని తాకకుండా రక్షణ గోడగా మనం తప్పులు చేయకపోవటం అనేది కాపాడుతుంది. కాబట్టి ఈ నరకం జోలికి పోకుండా, కష్టాల జోలికి పోకుండా, తప్పులు జోలికి పోకుండా మనం జాగ్రత్తగా ఉందాం. జాగ్రత్తగా మేముంటాము. ఈ సంసారం మీద వైరాగ్యం అనేది కలగాలంటే మాత్రం నువ్వే దారి చూడు అని ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో ఈ రోజుకు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 30వ అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటూ ఉన్నాము. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే త్రింశాధ్యాయే శ్లోకాః తయోర్నిర్భిన్న హృదయః తర్జనైర్జాతవేపథుః పథి స్వభిర్భక్ష్యమాణః ఆర్తోఘం స్వమనుస్మరన్ క్షుత్రుట్పరీతోర్కదవానలానిలైః సంతప్యమానః పథి తప్తవాలుకే కృచ్ఛ్రేణ పృష్ఠే కషయా చ తాడితః చలత్యశక్తోపి నిరాశ్రమోదకే తత్ర తత్ర పతన్ శ్రాంతో
తత్ర తత్ర పతన్ శ్రాంతో మూర్ఛితః పునరుత్థితః మూర్ఛితః పునరుత్థితః పథా పాపీయసా నీతః పథా పాపీయసా నీతః తరసాయమసాదనం తరసాయమసాదనం యోజనానాం సహస్రాణి యోజనానాం సహస్రాణి నవతిం నవచాధ్వనః నవతిం నవచాధ్వనః త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా త్రిభిర్ముహూర్తైర్ద్వాభ్యాం వా నీతః ప్రాప్నోతి యాతనాః నీతః ప్రాప్నోతి యాతనాః ఆదీపనం స్వగాత్రాణాం ఆదీపనం స్వగాత్రాణాం వేష్టయిత్వోల్ముఖాదిభిః వేష్టయిత్వోల్ముఖాదిభిః ఆత్మమాంసాదనం క్వాపి ఆత్మమాంసాదనం క్వాపి స్వకృత్తం పరతోపి వా స్వకృత్తం పరతోపి వా జీవతశ్చాంత్రాభ్యుద్ధారః జీవతశ్చాంత్రాభ్యుద్ధారః శ్వగృధ్రైర్యమసాదనే స్వగృధ్రైర్యమసాదనే సర్పవృశ్చికదంశాద్యైః సర్పవృశ్చికదంశాద్యైః దశద్భిశ్చాత్మవైశసం దశద్భిశ్చాత్మవైశసం కృంతనం చావయవశో కృంతనం చావయవశో గజాదిభ్యోభిదాపనం గజాదిభ్యోభిదాపనం పాతనం గిరిశృంగేభ్యో పాతనం గిరిశృంగేభ్యో రోధనం చాంబుగర్తయోః రోదనం చాంబుగర్తయోః యాస్తామిశ్రాంధతామిశ్రాః యాస్తామిశ్రాంధతామిశ్రాః రౌరవాద్యాశ్చ యాతనాః రౌరవాద్యాశ్చ యాతనాః భుంక్తే నరో వా నారీ వా భుంక్తే నరో వా నారీ వా మిథః సంగేన నిర్మితాః మిథః సంగేన నిర్మితాః అత్రైవ నరకः స్వర్గः అత్రైవ నరకः స్వర్గः ఇతి మాతః ప్రచక్షతే ఇతి మాతః ప్రచక్షతే యాయాతనా వై నారక్యః యాయాతనా వై నారక్యః తా ఇహాప్యుపలక్షితాః తా ఇహాప్యుపలక్షితాః ఏవం కుటుంబం బిభ్రాణః ఏవం కుటుంబం బిభ్రాణః ఉదరం భర ఏవ వా ఉదరం భర ఏవ వా విసృజ్యేహో భయం ప్రేత్య విసృజ్యేహో భయం ప్రేత్య భుంక్తే తత్ఫలమీదృశం భుంక్తే తత్ఫలమీదృశం ఏకః ప్రపద్యతే ధ్వాంతం ఏకః ప్రపద్యతే ధ్వాంతం హిత్వేదం స్వకలేవరం హిత్వేదం స్వకలేవరం కుశలేతర పాథేయో కుశలేతర పాథేయో భూతద్రోహేణ యద్భృతం భూతద్రోహేణ యద్భృతం దైవేనాసాదితం తస్య దైవేనాసాదితం తస్య శమలం నిరయే పుమాన్ శమలం నిరయే పుమాన్ భుంక్తే కుటుంబపోషస్య భుంక్తే కుటుంబపోషస్య హృతవిత్త ఇవాతురః హృతవిత్త ఇవాతురః కేవలేన హ్యధర్మేణ కేవలేన హ్యధర్మేణ కుటుంబభరణోత్సుకః కుటుంబభరణోత్సుకః
యాతి జీవోంధతామిశ్రం యాతి జీవోంధతామిశ్రం చరమం తమసః పదం చరమం తమసః పదం అధస్తాన్నరలోకస్య అధస్తాన్నరలోకస్య యావతీర్యాతనాదయః యావతీర్యాతనాదయః క్రమశః సమనుక్రమ్య క్రమశః సమనుక్రమ్య పునరత్రావ్రజేచ్ఛుచిః పునరత్రావ్రజేచ్ఛుచిః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే త్రింశోऽధ్యాయः త్రింశోऽధ్యాయः. ఓం నమో వెంకటేశాయ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.